హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో వామాకు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. వామాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ వామాకు తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుందండి, ఇంకా లేని వారికి బ్లడ్ ప్రెషర్ రాకుండా చేస్తుందండి. ఈ వామాకులోనే యాంటీహిస్టమినిక్ ప్రాపర్టీ ఉండడం వల్ల అలర్జీని తగ్గిస్తుందండి, ఇంకా న్యూమోనియా లాంటివి రాకుండా హెల్ప్ అవుతుందండి. ఇంకా ఈ వామాకును తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా చేస్తుందండి, జీర్ణక్రియను పెంచుతుందండి. ఇంకా అల్సర్స్తో బాధపడే వారికి ఎక్కువగా ఈ వామాకు వాడడం చాలా మంచిదండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందండి. ఇంకా ఈ వామాకులోని కార్వికల్ కెమికల్ కాంపౌండ్స్ ఉండడం వల్ల బాడీలోకి ఎంటర్ అయ్యే వైరస్లు బ్యాక్టీరియాలను కిల్ చేస్తుందండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ వామాకు వల్ల. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ వామాకుతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చూసారు కదండి, చట్నీ తయారు చేయడానికి వామాకులు కట్ చేశానండి. ఇప్పుడు ఈ ఆకుల్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. నేను శుభ్రంగా కడిగి పెట్టాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయినాక ఆయిల్ యాడ్ చేయాలండి. ఆయిల్ బాగా హీట్ అయినాక 10-12 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలండి. ఎండుమిర్చి మరి నల్లగా అయిపోకుండా కొంచెం క్రిస్పీగా అయినప్పుడు గరిటెతో కలుపుతుంటే గలగల సౌండ్ వస్తుంది కదండి. అలా క్రిస్పీగా అయినప్పుడు తీసి ఒక ప్లేట్లోకి పెట్టేయాలండి. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇంకా 1 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేయాలండి. ఈ దినుసులు మొత్తము వేడి ఆయిల్లోనే వేసాం కాబట్టి ఒక అర నిమిషం వేయించుకుంటే సరిపోతుందండి. నువ్వులు ఇలా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు దీనిలోని వామాకులు మొత్తము యాడ్ చేయాలండి. ఇప్పుడు ఈ వామాకుల్ని ఆయిల్లో బాగా మిక్స్ చేయాలండి. వామాకులు ఎక్కువసేపు ఉడికించే అవసరం లేదండి. ఇలా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఉడికిస్తే ఇలా ఆకులు మగ్గిపోతాయండి. ఇప్పుడు దీనిలో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని విడదీసి యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక అర నిమిషం చింతపండు మగ్గే వరకు ఉంచాలండి. చింతపండు ఇలా ఆవిరికి మగ్గిపోయినాక స్టవ్ ఆపేసి ఈ వామాకుని పూర్తిగా చల్లారనివ్వాలండి. మిక్సీ జార్లో ఎండుమిర్చిని యాడ్ చేయాలండి. ఇంకా 5-6 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేయాలండి. వీటిని గ్రైండ్ చేయాలండి. కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు దీనిలోనే చల్లారిన వామాకు మొత్తాన్ని యాడ్ చేయాలండి. వామాకు మొత్తం యాడ్ చేశాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కావాలంటే కొంచెం కోర్సుగానే గ్రైండ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ చట్నీని మనం ఫ్రై చేసిన ప్యాన్లో యాడ్ చేస్తున్నానండి. దీనికి తాలింపు ప్రిపేర్ చేసుకోవాలండి. తాలింపు కోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకుని ఆయిల్ యాడ్ చేయాలండి. ఆయిల్ బాగా హీట్ అయినాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఇంకా ఎండుమిర్చిని తుంచి యాడ్ చేసుకోవాలండి. వీటిని ఒక అర నిమిషం ఫ్రై చేసుకోవాలండి. దినుసులు కొంచెం కలర్ మారి ఇలా ఫ్రై అయినాక కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. తాలింపు ఇలా బాగా వేగిపోయినాక ఈ తాలింపును చట్నీలో యాడ్ చేయాలండి. ఇప్పుడు ఆయిల్ మొత్తం చట్నీకి కలిసేలాగా బాగా కలపాలండి. ఇలా బాగా మిక్స్ చేశాక ఈ చట్నీలో చిన్న ముక్కలు కట్ చేసిన ఆనియన్ యాడ్ చేయాలండి. ఆనియన్ యాడ్ చేశాక ఒకసారి కలపాలండి. అంతేనండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వామాకుతో చాలా టేస్టీగా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ చట్నీ అన్నంలోకి, చపాతీలోకి, ఇంకా అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. ఈ వామాకు చట్నీని ఎప్పుడూ తినవారైనా సరే ఒక్కసారి చట్నీని ట్రై చేసి టేస్ట్ చూడండి. మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చిందండి? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్స్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.